డాక్టర్ గారు, సమాజంలో నైతికత నాస్తికత్వం ద్వారానే నెలకొంటుంది అని ప్రముఖ నాస్తికులు గోరాగారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, సమాజంలో నైతికత, మనం నీతి నైతికత అని అంటాం, మోరల్ వాల్యూస్ అంటాం. ఇవి నాస్తికత్వం ద్వారానే వస్తాయి. ఆస్తికత్వం ద్వారా ఎన్నో చెప్పారు, దైవభీతితో, ఇంకా పుణ్యం పాపం ఇలాంటి మాటలతో చాలా చెప్పారు. ఇంతకత్త యుగ యుగాలుగా దైవభీతి ఉంది, దైవభయం పెట్టారు, స్వర్గం నరకం అని చెప్పారు, రకరకాలుగా ఎన్నో రకాల భయాలు పెట్టారు. కానీ మనం చూస్తున్నాం సమాజంలో ఎంత అనైతికత ఉందో. అంటే ఆస్తికత్వం ద్వారా, దైవ భయం వల్ల, దేవుని భయం వల్ల సమాజంలో నీతి కానీ నైతికత కానీ నిలబడం. నీతి అంటే ఏమిటి? నీతి అనేటికల్లా ఒక వ్యక్తి చేసే మంచి పని. ఇప్పుడు మంచిగా మాట్లాడడం అనేది వ్యక్తిగా తన ప్రవర్తన, ఒకటి సహాయం చేయడం, వాళ్ళది ప్రేమగా మాట్లాడడం, నిజం చెప్పడం, మాట మీద నిలబడడం, ఇదంతా కూడా నీతి అంటాం. నేను నేరుకు వస్తాను అన్నానుకో, నేను రావాలి. నేను నీకు ఇస్తాను అనుకో, ఇవ్వాలి. నేను అబద్ధం చెప్పనంటే అబద్ధం చెప్పకుండానే ఉండాలి. నేను సత్యమే మాట్లాడాలి. అది నీతి. మనం చాలా నీతి కథలు చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వరకు అతను మంచి ప్రవర్తన, మంచి పని, మంచి మాట, మంచి ప్రవర్తన, అది నీతి. మంచి ప్రవర్తన కావచ్చు, మంచి మాట కావచ్చు, ఎదుటి వాళ్ళతో తను వ్యవహరించే తీరు కావచ్చు, అది నీతి అంటాం. అది సమాజంలో నీతి వల్ల ఏమవుతుందంటే మానవ సంబంధాలు చక్కగా ఉంటాయి. ఇక మొరాలిటీ, అదే మోరల్. ఇంతమంది ఒక మనిషి మంచిగా మాట్లాడము, మంచిగా ఉండడము, మంచి ప్రవర్తన, అబద్ధాలు చెప్పకుండా ఉండడము, దొంగతనం చేయకుండా ఉండడము, మాట మీద నిలబడము, ఇదంతా నీతి. మనకు తెలుసు నీతి అని. నైతికత అంటే మొరాలిటీ. ఈ మొరాలిటీ అంటే ఏంటంటే సమాజంలో ఈ రంగం ఉండాలి, మనుషులందరూ ఇలా ఉండాలి, మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ప్రేమ ఉండాలి, సహకారం ఉండాలి, సద్భావం ఉండాలి, ఒకరికి సహకరించుకోవాలి. ఇవన్నీ ఏంటి? నైతికత. వాళ్ళు సహాయం చేసుకోవాలి. ఎందుకంటే మన ఇద్దరు మధ్య చేసి ఉంటే సరిపోదు. ఈ సమాజం అన్నటికల్లా, ఈ సంఘంలో మన అందరం కలిసి ఉంటాం. అంటే నేను ఒక్కడే సుఖంగా ఉంటే సరిపోదు, సమాజం అంతా సుఖంగా ఉండాలి. సమాజం అంతా సుఖంగా ఉండాలంటే కొన్ని నైతిక విలువలు ఉండాలి. అది నైతికత. సమాజం మొత్తం ఆ రకం వాటిని యాక్సెప్ట్ చేసింది, దాన్ని నైతికత అంటాం. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ నైతికత అనేది ముఖ్యంగా మనం చూసిన నైతికత మొరాలిటీ. మనిషి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, సమాజం ఎలా జీవించాలనే మార్గదర్శకాలని నైతికత అంటారు. ఏమిటి? మనిషి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అంటే మంచిగా ఎలా ప్రవర్తించాలి, చెడుగా కాదు, మంచిగా ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎలా జీవించాలి, మానవులందరూ కలిసి ఎలా సహాయిగా, సుఖంగా, సంఘీభావంతో ఎలా జీవించాలి, ఇది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయే, వీటిని నైతికత అంటారు. అంటే నీతి అనేది ఇది ఇండివిజువల్స్ మధ్య, నైతికత మొత్తం సమాజం అంతా యాక్సెప్ట్ చేసినట్టు మార్గదర్శక సూత్రాలు. అంటే నైతికతలో ముఖ్యమైన అంశాలు ఏంటి? నిజాయితీగా వ్యవహరించడం. మనిషి ఒక మాట అంటే ఆ మాట ప్రకారం మాట మీద నిలబడడం నిజాయితీ. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. నేను చేస్తానంటే చేయడం, సహాయం చేస్తాను సహాయం చేయడం, నిజాయితీ. మానవ సంబంధాల మధ్య నిజాయితీ లేవైతే మోసం, దగ, కుట్ర ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. అలాగే న్యాయం. ఇగో ఈ సమాజంలో ఇలా ఉంటే న్యాయం ఉంటుంది. కొన్ని మార్గదర్శిస్తారు న్యాయం ఏ రకంగా ఉంటుంది, న్యాయం. అలాగే దయ, బాధతో ఉన్న వాళ్ళకి, సహాయం అవసరం వాళ్ళకి దయతో, ప్రేమతో. ఒక వికలాంగులు ఉన్నారు, సహాయం చేయాలి. వృద్ధులను సహాయం చేయాలి. పిల్లలు ఉన్నారు, సహాయం చేయాలి. దయతో ఉండాలి. దయ. ఇవన్నీ నైతిక సూత్రాలు.
దాన్నే నైతికత అంటాం. అలాగే సహాయం చేయడం, తోటి వాళ్ళ సమాజంలో ఉన్నాడు ఒకరికొకరికి అవసరం ఉన్న వాళ్ళకి ఆదుకోవడం, దట్ ఈజ్ నైతికత, మొరాలిటీ. అలాగే బాధ్యతగాతంగా సమాజం అంతా హాయిగా ఉండాలి, మనుషులంతా చక్కగా ఉండాలి, బాధ్యతగా భరించాలి. నేను నా సుఖము నా స్వార్థం ఉంటే అది నైతికత అవుతుంది. స్వార్థంగా ఆ మనిషి తన వరకే ఆలోచిస్తే, తన సుఖం గురించి ఆలోచిస్తే అది నైతికత అవ్వదు. మొత్తం సమాజం అంతా చక్కగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరూ హాయిగా ఉండాలి, సుఖంగా అనేది అది బాధ్యత అన్నమాట. అలాగే పరస్పర గౌరవం, ఒకరొకరు గౌరవించుకోవాలి. నేను నిన్ను గౌరవించాలి, నువ్వు నాకు గౌరవించాలి, సమాజం ప్రతివాడు ఒకరొకరు గౌరవించుకోవాలి. ఇవన్నీ నైతికత, నైతిక విలువలు. నేను నిన్ను గౌరవించానుకో, నేను హీనంగా చూశానుకో అది నైతికత అవుతుంది. మరి సమాజంలో ఇవన్నీ చెప్పబడ్డాయి, కానీ ఉన్నాయా అలాగా? ఒకరు ఎక్కువ మనుషులు ధనంతో విర్రవీగుతుంటారు, కొంతమంది హీనంగా చూడబడతారు. అది ఎలా అవుతుంది? అది మొరాలిటీ అవుతుందా? ఒకటి ఎక్కువ గలవాళ్ళు ఒక తక్కువ గల పారా ఉండా అన్నా అనుకో, నైతికత అవుతుందా? అవదు. కానీ ఇప్పుడు సమాజంలో ఉంది. అంచేత ఆ పరస్పర గౌరవం ఉండాలి, హింస లేకుండా ఉండాలి. ఇవన్నీ ఏంటి? నైతికత. సమాజంలో మానవ సంబంధాలు ప్రేమతో ఉండాలి, సహకారంతో ఉండాలి, సద్భావంతో ఉండాలి, సహాయంతో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది నైతికత. ఉదాహరణ తీసుకున్నాం, నిజం చెప్పడం నైతికత, నీతి. అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం నైతికత కాదు, నీతి కాదు కదా. అలాగే అవసరం ఉన్నవారికి సహాయం చేయడం ఏంటికి? నైతికత. మోసం చేయడం అనైతికత. అంటే సింపుల్గా మనం ఇది తెలుసుకోవాలి. అయితే ఎక్కడి నుంచి వస్తుంది నైతికత అనేది? మన నైతికత అంటాం, ఎక్కడి నుంచి వస్తుంది? కొందరు ఏమంటారంటే మతం కొన్ని కట్టుబాట్లు పెడుతుంది, కొన్ని సూచనలు చేస్తుంది, మతం నిర్ధారిస్తుంది. ఆ మతంలో చెప్పిన ప్రకారంగా ఇవన్నీ నీతి సూత్రాలు వస్తాయి అంటారు. నిజమే, మతంలో చెప్పారు, కానీ జరుగుతోందా? దానికి ఏం చేశారు? ఇక దేవుడి సభ్యులు పెట్టేశారు. నువ్వు చేయిపోయావా, నువ్వు నరకానికి పోతావురా అంటారు. నరకం అనేది అబద్ధం మీద ఎక్కడైనా సరే సంఘ వ్యవస్థ ఉన్నట్లయితే అది అవ్వదు. ఆస్తికత్వంలో పెట్టిన నైతిక నియమాలన్నీ కూడా దేవుడు శిక్షిస్తాడు, నరకానికి పోతాడు, ఇది పాపం, ఇలాంటివన్నీ ఉండేటికల్లా అవన్నీ ఒట్టి హుళక్కని మామూలు చేస్తాడు. నిత్య జీవితంలో వాటికి సంబంధించినవి ఏమీ ఉండదు. అంచేత ఆస్తికత్వం సమాజంలో మనుషుల మధ్య సమానత్వానికి, మనుషుల మీద సహకారానికి, మనుషుల మీద ప్రేమకి వీటన్నిటిలోనూ ఫెయిల్ అయిపోయింది. నైతికత ఆస్తికత్వం తెచ్చిపెట్టదు. ఘోరగా చెప్పిన ఏంటి? నైతికత సమాజంలో నెలకొనాలంటే నాస్తికత్వం కావాలి. అలాగే చెప్తాను తర్వాత. నాస్తికత్వం ద్వారా నైతికత వస్తుంది. ఎందుకంటే నాస్తికత్వం నీతి మీద ఉంటుంది, సామాజిక సంబంధాల మీద ఉంటుంది, సత్యం మీద ఉంటుంది, యథార్థం మీద ఉంటుంది, మానవత్వం మీద ఉంటుంది. స్వర్గం, నరకం, అర్థమర్థినది దేవుడు ఇలాంటివి ఉండదు. నాకు అంత యథార్థం మీద ఉంటుంది, వాస్తవికత మీద ఉంటుంది. అంచేత నాస్తికత్వమే నైతిక సమాజంలో నిలబెట్టగలుగుతుంది. అంచేత ఇక్కడేంటి? మనుషుల సహజీవనం సహజంగా ఎలా ఉండాలి ఏమిటి అనేది నిర్ధారించబడుతుంది. అలాగే పరస్పర గౌరవం ఇచ్చుకోవడం. మనుషులే ఇక్కడ దేవుడితో సంబంధం లేదు. నన్ను గౌరవించాలి, నన్ను గౌరవిస్తావు. చెప్పింది చేయడం, చేసి చెప్పడం, పరస్పర గౌరవం ఉంటుంది. అలాగే సామాజిక బాధ్యతల నుండి నైతికత ఏర్పడింది. నైతికత అంతా కూడా అన్నమాట. ఆ రంగా సమాజంలో నైతిక ప్రాముఖ్యత ఏంటంటే, నైతికత లేకపోతే అవినీతి పెరుగుతుంది. ఇప్పుడు మన సమాజంలో చెప్పలేని అవినీతి ఉంది.
కారణం ఏంటి? ఆస్తికత్వం ఏదైతే నైతికతని చెప్పిందో, నీతి సూత్రాలు చెప్పిందో అవన్నీ హుళక్కి యథార్థం మీద లేవు. నిత్య జీవితానికి సంబంధం లేని పెట్టి దేవుడితో ముడిపెట్టి, నరకంతో ముడిపెట్టి, పాపంతో ముడిపెట్టి అని చెప్పట్టి ఆస్తికత్వం సమాజంలో నీతిని కాపాడలేకపోతుంది. అలాగే హింస పెరుగుతుంది. ఒరేయ్ నువ్వు సరిగ్గా చూడాలిరా, లేకపోతే దేవుడిని నరకం పంపిస్తాడరా అంటాడు. ఆ నరకం అనేది ఏం ఆశ్చర్యం లేదు. దాంతో అవుతానే హింస, ద్వేషం, అసూయ ఇవన్నీ వస్తున్నాయి. అది ఆస్తికత్వం నీతి నిలబెట్టడంలో అట్టర్ ఫెయిల్యూర్. అలాగే అన్యాయం ఎక్కువ అవుతుంది. నీతి లేకపోతే ఏమవుతుంది? నైతిక లేకపోతే అన్యాయం ఎక్కువ అవుతుంది. సమాజంలో ఒకరి మీద ఒకరి నమ్మకం తగ్గుతుంది. మనుషుల మధ్య ఉండాల్సిన నమ్మకం లేకుండా పోతుంది. నేను నమ్మను, నువ్వు నన్ను నమ్మవు. అంతే నైతికత ఉన్నప్పుడు ఏమవుతుంది? శాంతి ఉంటుంది, పరస్పర విశ్వాసం పెరుగుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది, మానవత్వం బలపడుతుంది. అంచేత నైతికతని చెప్పేది నీతి శాస్త్రం అంటారు. నీతి శాస్త్రం అంటే ఆ నీతి శాస్త్రం అనేది నాస్తికత్వం ద్వారానే సరిగ్గా అవుతుంది. ఆస్తికత్వం చెప్పే నీతి శాస్త్రం అర్థం పడుతుంది, దేవుడితో ముడిపెడుతుంది, పుణ్యం పాపం ముడిపెడుతుంది, స్వర్గం నరకంతో ముడిపెడుతుంది. అవన్నీ కూడా అబద్ధాలతో ఎప్పుడు ముడిపెట్టబడిందో అక్కడంతా అన్యాయము, అవినీతి ఉంటుంది. అంచేత గోరా గారి ప్రకారం ఏంటి? నిజమైన నైతికత దేవుడి భయంతో కాదు, సత్యము మానవ బాధ్యతతో నిలుస్తుంది. గోరా గారు చెప్పారు, నిజమైన నైతికత ఏదైతే నీతి అంటావో, ఏదైతే నైతిక అంటావో అది భయంతో కాదు. అక్కడ ఏమిటి? దేవుడి భయం. దేవుడు శిక్షిస్తాడు, నరకానికి పోతావు, దేవుడు శపిస్తాడు, వేరే అబద్ధాలు. అంచేత నిజమైన నైతికత దేవుడి భయంతో కాదు, సత్యం మీద, వాస్తవికత మీద, మానవ బాధ్యత. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు చేయాలి, నువ్వు ఎవడో కాదు, నువ్వు అలా ఉండాలి. ఉండబోది ఉంది. అంచేత ఈ రంగం చేయడం మనిషి ఎందుకు నైతికంగా జీవించాలి మనం చాలా చెప్పుకున్నాం. నైతికత ఆస్తికత ఏమవుతుంది? దేవుడు ఆజ్ఞాపించాడు కనుక దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అంచేత దేవుడు చెప్పాడు ఇవన్నీ. ఈ నైతిక సూత్రాన్ని దేవుడు చెప్పాడు, నువ్వు ఆజ్ఞాపి చేయమంటుంది ఆస్తికత్వం. ఇంకేముంటుంది? నువ్వు పాపం చేశావా, మోసం చేశావా, దగా చేశావా, నీకు శిక్ష పడుతుంది దేవుడు. ఎక్కడ? నరకంలో. నరకం అబద్ధం ఎక్కడ నీకు. అలాగే పుణ్యం చేస్తే నీకు ఫలితం ఉంటుంటారు. ఫలితం ఏంటి? పుణ్యం పాపం తెలిసే కదా అది. అంతే నాస్తికత చెబుతుంది మనుషులు సమాజంలో కలిసి జీవిస్తున్నారు. కలిసి జీవించేవాడు మంచితనం, ఇద్దరి మీద మంచితనం ఏదంటే వాస్తవంగా ఉన్నది మాట. నాస్తికత ఏంటంటే వాస్తవంగా ఉండి వాస్తవిక ప్రవర్తన ఎలా ఉండాలో నాస్తికత చెబుతుంది. అక్కడ అబద్ధాలతో నిలబెడుతుంది. ఆస్తికత్వం అబద్ధాలతో నీతి నిలబెట్ట ప్రయత్నం చేస్తుంది. అబద్ధాలు హొళక్కని జనాలకు అర్థమైపోతుంది. చేత ఎవడి స్వార్థం ప్రకారం అంటాడు, ఎవడి చేయాలో అది చేసిపోతుంటాడు. నాస్తికత్వం సమాజంలో కలిసి వాస్తవికత మీద ఉంటుంది. అంతేకాకంటే కూడా సహకారం లేకుండా సమాజం నడవదు కనుక సహకారం చేస్తుంది. సత్యం మరియు న్యాయం మానవ జీవితాన్ని మెరుగుపరుస్తాయి. నాస్తికత జీవితం అంచేత నైతికలు ఇంకా నాస్తికత ఏం చెప్తుందంటే ఆ నైతికత కదా ముందు వాళ్ళు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నైతికత వల్ల ఆత్మవిశ్వాసం, నేను చేయగలను, నేను చెప్తాను, నేను నిలబడతాను మాట మీద ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది మానవ బాధ్యతగా తీసుకుంటాడు. తన బాధ్యత తోటి వాడికి తోడ్పడడం నా బాధ్యత అంటాడు. అక్కడేంటి? తోటిగా తోడ్పడడం మోక్షం, పుణ్యం అని. ఆస్తికత్వంలో పుణ్యం, మోక్షం ఇలాంటి భావనలు. అలా కాదు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, డైరెక్ట్గా ఉంటుంది. అలా సమానత్వం అనేది కాపాల్సిన బాధ్యత నాది, వ్యక్తి మీద ఉంటుంది అంతా. అక్కడ సమానత్వం కావాలంటే దేవుడు నీ స్వర్గాన్ని తీసుకెళ్తాడు, మోక్షం వస్తుంది, దేవుడు నీకు ఎక్కడ తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెడతాడు. ఇక్కడ అలా కాదు, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ,
నాస్తికత్వం డైరెక్ట్గా ఇక్కడ నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, దీన్ని బాధ్యత అని చెబుతున్నమాట. శాస్త్రీయ ఏది నిజం, ఏది ఎందుకు, ఏమిటి, ఎలా. శాస్త్రీయ పదంతో సైంటిఫిక్ టెంపర్తో ఉంటుంది నాస్తికత్వంలో మొరాలిటీ అనేది, నైతికత అనేది. ఎందుకు చేయాలి అలాగా, ఎందుకు నేను చేయాలి, నేను నీతో మంచిగా ఉంటే నాకు నీ నుంచి మైండ్ వస్తుంది. ఒక వ్యక్తి ఒకటి చెంపకాయ కుట్టాడుకో, ఆ రెండో అడుగుకుంటాడా, లాగి నిమ్మకాయ కొడతాడు. నువ్వు మంచి చేసావుకో నీకు వాడు సహకారం ఇస్తాడు, అంతే కదా. అంచేత రెసిప్రోకల్, నాస్తికత్వంలో రెసిప్రోకల్, ఆస్తికత్వంలో రెసిప్రోకల్ ఉండదు. అంతే సమానత్వం కోసం శాస్త్రీయ మూఢనమ్మకాల నుండి విముక్తి కలుగుతుంది. అంతే గోరా గారు ఏం చెప్పారు, భయంతో వచ్చే నైతికత బలహీనమైనది. నువ్వు దేవుడి భయంతో పెట్టావుకో ఆ నైతికత స్థిరంగా ఉండదు. గోరా గారు చెప్పారు, భయంతో నువ్వు ఏ నీతిని నిలబెట్టాలనుకుంటున్నావో ఆ భయంతో నీతి నిలబడదు. దేవుడు చప్పిస్తాడు భయం, నరకానికి పోతాడు భయం. ఇలాంటివన్నీ కూడా నీకు ఎన్ని భయంతో పెట్టి ఏది ఉండదు. గొర్రె పెద్ద భయంతో వచ్చే నైతికత బలహీనది, అవగాహనతో వచ్చే నైతికత బలమైనది. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ సమాజంలో ఉన్న వ్యక్తిగా నీ బాధ్యత. చెబితే అక్కడ సమాజం చెక్ చేస్తుంది. సమాజం దేవుడు కాదు, ఆస్తికత పోన్లేరా దేవుడు చూసుకుంటాడంటారు. ఆస్తికతలో వాడు తప్పుడు పని చేస్తుంటే వాడు నరకాన్ని పోతాడు లేరా, వాడు మోసం చేస్తుంటే, దగా చేస్తుంటే, ఇంకోటి చేస్తుంటే ఆస్తికత్వం ఏంటి, వాడు నరకాన్ని పోతాడులే, దేవుడు శిక్షిస్తాడులే. ఇది ఆస్తికత్వం. నాస్తికత్వం అలా కాదు, ఇక్కడే ఉంటుంది, ఈ సమాజంలో ఉంటుంది. అందుకని నాస్తికత్వంలో నైతికత అనేది స్థిరంగా బలంగా చక్కగా ఉంటుంది. ఇక్కడే చెక్ చేయబడి తోటి మనిషి చెక్ చేస్తాడు. ఇక్కడ అలాగే ఆస్తికుడు వాడు దోచుకుంటుంటే, దొంగిలిస్తుంటే, దొంగ మాట చెబుతుంటే, దగా పనులు చేస్తుంటే తెలిసిండు కూడా వాడు దేవుడు శిక్షిస్తాడు లేరా, మనకెందుకు. ఇర్రెస్పాన్సిబిలిటీ ఆస్తికత్వంలో. నాస్తికత్వంలా కాదు. నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదు అంటుంది, వెంటనే చెక్ చేస్తాడు వాడు. ఇది తప్పు అంటాడు. దీని ప్రకారం సామాజిక నీతి ప్రకారంగా నువ్వు చేసే తప్పని అక్కడ వెంట చేయడానికి అలాగే ఆశలు కదా, దేవుడు చూసుకుంటాడులే, నరకాన్ని పోతాడులే, మనకెందుకులే. అలా ఉంటే సమాజం ఎలా ఉంటుంది. అందుకే నాస్తిక వ్యవస్థలో నైతికత చక్కగా నిలబడుతుంది. అంచేత నరక భయంతో తప్పు చేయకపోవడం నిజమైన నైతికత. నరక భయం ఉండదు సమాజం. అలాగే మనుషులకు హాని కాబట్టి తప్పు చేయకపోవడం నిజమైన నైతికత. మనుషులకు హాని కాబట్టి ఇలా దొరుకుతాయని తప్పు చేయకూడదు. వాడు ముందే ఇది చేసే తగ్గుతుంది. అంచేత వాడు నిలబడతాడు, చూసుకుని అలా కాదు. అంచేత దేవుడి భయం నైతికని ఎలా నిలబెట్టుకుపోయిందంటే, మనం తీసుకున్నట్లయితే నిజంగా దేవుడి భయమే, దైవభీతే సమాజంలో నీతి నిలబెట్టేట్లయితే ఇంత కుల వివక్షత ఉండే కాదు. ఒక అగ్ర కులస్తుడు తక్కువ కులస్తుల వాళ్ళని ఎందుకు ఇంత నీచగా చూశాడు, ఎందుకు మానసికంగా బాధ పెట్టాడు. ఆస్తికత్వంలో ఈ కుల వివక్షత కానీ ఇలా కుల వివక్షత ఇచ్చిండే కాదు. మత యుద్ధాలు జరిగిండో కాదు. దేవుడు క్షమించాడంటే మత యుద్ధాలు జరుగుతాయి. దైవభీతి పుట్టింది. దైవభీతి ద్వారా సమాజంలో నీతి నిలవదు. స్వర్గం నరకం దాని నీతి నిలవదు. అలాగే అంటరాంతనం, తోటి మనిషి మనలాంటి మనిషిని అంటరాని వాడిగా చూడడం అస్పృశ్యత. అది నైతికత ఎలా అవుతుంది. అందరూ ఒకటేలా పుడతారు కదా, వాడు పుట్టుకుతేనే అంటరాని వాడిగా చూస్తారా. ఏంటి అంటరాంతనం? మహిళలపై అవినీతి, అణిచివేత, మహిళలు అణిచివేశారు. ఏ నైతికత. మనిషి ఆడదాన్ని అణిచిపెట్టి ఇంతకాలం ఇప్పుడు మనకి ఇంతకాలం ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క స్వేచ్ఛ పూర్వకం ఏంటి, ఇంట్లో బంధించారు స్వేచ్ఛ లేని మనిషిగా. నైతికత ఎక్కడ? అలాగే మతం పేరుతో హింస జరిగింది. అంచేత ఆస్తికత్వం ద్వారా లేదు,
దేవుణ్ణి నమ్మడం మా నైతికత హామీ కాదు. ప్రార్థన చేసే వాళ్ళు కూడా అవిని ప్రార్థన చేస్తారు, ఓ భజనలు చేస్తారు దేవుని పేరు. కానీ ఆ తిరుపతి దేవాలయానికి వెళ్ళి తిరుపతికి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి బంగారు కిరీటాలు పెడతారు, అన్నీ చేస్తారు. కానీ ఎంత మోసం చేస్తారు వాళ్ళు, అది నైతికత. ఎంత మోసం చేస్తారు, దగా చేస్తారు. అక్కడ దేవుడు మాత్రం హుండీలో వాళ్ళ లక్షలు కోట్లు వేస్తే వేయచ్చు, దేవుడు క్షమించాలి. నిజంగా నైతికత ఎలా చేయగలుగుతాడు? అత్యక్క అంచేత ప్రార్థన చేసేవాళ్ళు కూడా అవినీతి ఉంది, మోసం ఉంది, హింస ఉంది. అది నాస్తికత్వం ప్రకారంగా భయం తాత్కాలిక, ఏదో దేవుని భయం కొంత తాత్కాలిక మొట్టమొదటి కొంత మొదటి ఉందేమో, కానీ ఇప్పుడు మాత్రం కాదు. దైవ భయం ఏమాత్రం కూడా సమాజంలో నీతిని నిలబెట్టదు. ఈ ముఖ్యంగా చెప్పామంటే సమాజంలో నీతి నిలబడాలంటే దైవభీతి పనిచేయదు, దైవభావం పనిచేయదు, దైవ సూత్రాలు పనిచేయవు, స్వర్గం నరకం అనే పనిచేయవు. ఇవన్నీ ఒట్టిది, హుళక్కి, నీకు మా బాధ్యత కంటే అంటే సత్య ఆధారితంగా సమాజం ఉండాలి. ఏ సత్యం నాస్తికత ఏంటి? శాస్త్రాలను గౌరవిస్తుంది, ఆధారణ పరిశీలన ఉంటుంది, ప్రశ్నించే స్వేచ్ఛ ఇస్తుంది. ఏట్రా నువ్వు ఈయన చెప్పే కబుర్లు ఏంటి అని అడుగుతుంది నాస్తికత్వం. సమానతను నీచంగా చూస్తున్నాండి, తక్కువ చూస్తున్నాండి, వెంటనే చెక్ ఉంటుంది నాస్తికత్వంలో. ఆస్తికత్వం చెక్ దేవుడు చూసుకుంటాడులే, వాడు నరకానికి పోతాడులే, నరకానికి పోతాడు, దేవుడు శిక్షిస్తాడు. ఇదేం ఉండదు. అలాగే సమానతను పెంపొందిస్తుంది, దోపిడీని తగ్గిస్తుంది. అలాంటి సమాజంలో నైతిక భయంతో కాదు, చైతన్యం వస్తుంది. అంచేత దీన్ని ఇది చేసి చూసినట్లయితే ఈ రంగ సమాజంలో నైతికతను పెంపొందడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, పెరియార్ వివి రామస్వామి గారు కానీ, గోరా లాంటి వాళ్ళు ఎంతో శాస్త్రీయ పదాన్ని పెంపొందించారు. సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ ఏది నిజం ఏది కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ద్వారా వాళ్ళు దాన్ని ఎంతో నిలిపారు. శాస్త్రపదం ఉంటేనే స్వర్గం నరకం, నిజంగా స్వర్గం ఉన్నాడు, దేవుడు ఉన్నాడా అని చెప్పి ప్రశ్నించడం, ఆధారాలు చూడడం, నిజాలను అంగీకరించడం అని సైంటిఫిక్ టెంపర్ ద్వారానే అది మూఢనమ్మకాలు తొలగించడం. ద్వేషం ఇప్పటికీ చేసాం, ఎంతో ద్వేషాలు లేకుండా మానవ సంక్షేమం పెంచు. నాస్తికత్వంతో మానవ బాధ్యత పెరుగుతుంది. నాస్తికత్వం ద్వారా నైతికత వస్తుందని గోరా గారు అన్నారు కదా. ఎలా వస్తుంది అంటే నాస్తికత్వంలో వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తి గౌరవం, దాని ద్వారా బాధ్యత పెరుగుతుంది. నాస్తికత ప్రకారం సమస్యలు దేవుడు లేదా విధిని కారణం చేయడం ఉండదు. నాస్తికత ప్రకారం సమస్యకు ఏదో విధి ప్రకారం ఉంటుందిలే, ఎలా ఉండదు. మనుషుల పరిష్కారాలు కనుక్కుంటారు. నాస్తికులు నైతిక ద్వారా పేదరికం, రోగాలు, అసమానతలు, అవినీతి తొలగడానికి ఏం చేస్తారే అంటే, ఎలా పోతాయి పేదరికం, ఎలా పోతుంది ఈ రోగాలు, ఈ అసమానత ఎలా పోతుంది, ఈ అవినీతి ఎలా పోతుందంటే విద్య, విజ్ఞానం, సామాజిక న్యాయం, ప్రజా సంస్కరణల ద్వారా మార్పు తీసుకొస్తారు. నైతికత ఎలా వస్తుంది? మనుషులకి శాస్త్రీయ విద్య ఎడ్యుకేషన్ వచ్చినట్లయితే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ వస్తుంది, సరిగ్గా ఆలోచన వస్తుంది. దేవుడు లేకపోతే స్వర్గం నరకం అని ఇప్పుడు పెట్టేశారు, అక్కడ మనిషికి ఏ సరైన అవగాహన ఉండదు. నాస్తికత్వంలో మనిషి అసలైన విషయాన్ని చక్కగా గుర్తిస్తాడు. ఆస్తికత్వంలో దానికి సమాధానం ఉండదు. దేవుడు అది వెనక్కి నిర్ధారణ నిలిచేదా, స్వర్గం నిర్ధారణ నిలిచేదా, మోక్షం నిర్ధారణ నిలిచేదా, పాపం పుణ్యం నిర్ధారణ నిలిచేదా, ఏది కాదు. కానీ ఇంతకాలం ఆస్తికత్వం వాటి మీదే చేసుకుంటూ వచ్చి సమాజంలో ఇంత అవినీతికి, ఇంత దోపిడీకి, ఇంత దుర్మార్గానికి, దుష్టత్వానికి ఆస్తికత్వమే కారణం. నీతి ఎక్కడ మించింది? నీతి పెంచలేదు. నాస్తికత్వం ద్వారానే వస్తుంది విద్య, విజ్ఞానం,
సామాజిక న్యాయం ప్రజాస్వామ్య సంస్థలు పరిష్కరిస్తారు. అంచేత ఘోర ఇచ్చినటి దేవుడి భయం సమాజాన్ని నైతికంగా మార్చదు. దేవుడి భయం సమాజం నైతికంగా మార్చదు. సత్యం, సమానత్వం, మానవ బాధ్యత, కరుణ ఇవే నిజమైన నైతిక సమాజానికి పునాది. నిజమైన నైతికత భయంతో కాదు. అక్కడంతా భయం, నరకం చెబుతారు, దేవుడు శిక్షిస్తా అంటారు. నిజమైన నైతికత భయంతో కాదు, అవగాహనతో వస్తుంది. మానవ సంక్షేమం అత్యంత విలువ అవుతుంది. అంచేత ఈ రంగా గోరా గారు నాస్తికత ద్వారా ఎందుకు వస్తుంది చాలా స్పష్టంగా చెప్పారు. సైంటిఫిక్ నాలెడ్జ్ ఈజ్ సైంటిఫిక్ టెంపర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ సత్యం మీద. నాస్తికత్వం సత్యం మీద ఆధారపడుతుంది, ఆస్తికత్వం అబద్ధాల మీద, ఏమాత్రం కూడా సంబంధం లేని దేవుడి మీద, నరకం మీద ఆధారపడి. అంచేత ఆస్తికత్వం అట్టర్ ఫెయిల్యూర్ సమాజంలో నీతిని నిలబెట్టడంలో. ఆ దేవుడి భజన చేసేవాళ్ళే చెప్పలేని మోసం చేస్తున్నారు. ఎందుకని? అవి మనిషి ఎక్స్పీరియన్స్ రాదు కనుక. అంచేత ఘోరగా చెప్పినట్టుగా సమాజంలో నైతిక నిలబడాలంటే నాస్తికత్వమే అసలైనది, ఆస్తికత్వం కాదు. ఆ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.